మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలోని దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న వేణుగోపాల శర్మపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అర్చకుడు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు కలగడం లేదని ఓ మహిళ పూజారికి చెప్పుకోగా ఇదే అదునుగా భావించి పూజలు చేస్తానని ఇంటికి వెళ్లిన పూజారి పసరు వైద్యం చేయాలని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లాలని సూచించారని, దీంతో ఓ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగానే ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. ఇక మహిళ ఏడ్చుకుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు నిలదీయడంతో పూజారి పరుగులు తీశాడని ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని ఆలయ ఈవో బాపురెడ్డికి ఎండోమెంట్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. తీసుకోలేదు, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఎవరిని కూడా 30 ఏళ్ళ మెయింటైన్ చేస్తాను, ఒక్కరిని మెయింటైన్ చేస్తాను స్వామి. ప్రతి సోమవారం కానీ ఎంతమంది భక్తులు వస్తారు, మన లక్ష రాపియచ్చు. ఇలాంటి 100 మంది సేవ చేస్తాను స్వామి. ఎలాంటి అభిప్రాయం లేదు. ఇంకోటి అందరికి ఏది చేసినా ఏది ఇంటిమేషన్ ఇచ్చే పెళ్లి చేస్తాను, ఏది చేసినా ఇంకోటి నా న్యాయమైన పెళ్లి అయితేనే డబ్బు తీసుకొని చేస్తాను. కానీ అన్యాయమైన పెళ్లి ఏ తప్పు చేస్తాం కరెక్ట్గా. కానీ ఒక మాట